హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఇక్కడ మీకు చౌకీలు అయితే చూపిస్తున్నా. ఈరోజు కలెక్షన్ అంతా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. మీకు కావాల్సిన ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఆ వాట్సాప్ నెంబర్ని మీరు వాట్సాప్లో యాడ్ చేసుకున్నారంటే మన క్యాటలాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానిలో రేట్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఇంకేదన్నా అదర్ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు క్యాటలాగ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ చూస్తున్నది ఇది ముక్కాళ్ళ పీట అండి. ఇక్కడ 3 legs లాగా ఉంటాయి. హైట్ వచ్చేటప్పటికి మీకు 1 ఇంచే ఉంటుంది. కానీ ఒక ప్లేట్ లాగా ఉండడం వల్ల మనం అభిషేకం కానీ అలాంటివి చేసుకున్నా కూడా మనకి కిందికైతే రావన్నమాట వాటర్ అలాగా. అలానే ఒక స్టాండ్ లాగా ఉంటుంది. చక్కగా చూడడానికి నీట్గా ఉంటుంది. దీనిలో ఇట్లా స్మాల్ సైజులో పీకాక్ డిజైన్ కూడా వస్తుంది. ప్లేన్ ఉంటుంది, పీకాక్ డిజైన్ ఉంటుంది. ఇది స్మాల్ సైజ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీడియం సైజు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మీకు 1/2 ఇంచ్ దాకా హైట్ వస్తుంది అనమాట. ఇలాగా తర్వాత ఇలా సేమ్ ఇట్లా 3 legs అయితే ఉంటాయి. మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు క్యాటలాగ్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. లోపలంతా కూడా కార్వింగ్ వస్తుంది. వెయిట్ ఉంటాయండి మెయిన్. దీనిలో ఇంకొక సైజు కూడా ఉంటుంది. అది కూడా కొంచెం పెద్దగా వస్తుంది. అంటే ఒక 2 నుంచి 3 విగ్రహాలు అయితే పడతాయి. ఆ సైజు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఒకసారి క్యాటలాగ్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది ఇంకొక మోడల్ అండి. ఇది కొంచెం డిజైన్ వస్తుంది. ఇలా లోటస్లు ఉన్నట్టుగా ఉంటుంది. వెయిట్ ఉంటుంది. ఇది కూడా హైట్ మీకు 1 ఇంచే వస్తుంది. అంటే ఇక్కడ వరకే అండి మీరు చూసుకోవాలి. 1 ఇంచే ఉంటుంది. ఈ విధంగా సైడ్ అంతా కూడా కార్వింగ్ వస్తుంది. ఇట్లా లోటస్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు 3 ఇంచెస్ మాత్రమే ఉంటుందండి. ఒక విగ్రహం అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక విగ్రహం పడుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి కానీ అలా ఒక విగ్రహం అయితే పెట్టుకోవచ్చు. దీనిలోనే ఇంకొక సైజు కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేటప్పటికి ఇంకా కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఇది కూడా హైట్ అనేది మీకు 1 ఇంచ్ వరకే ఉంటుంది. కాకపోతే ఈ విడ్త్ అనేది మీకు 5 ఇంచెస్ దాకా వస్తుందండి. ఇది 5 ఇంచెస్ ఉంటుంది. చుట్టూతా కార్వింగ్ వస్తుంది. లోపల ఈ విధంగా లోటస్ మోడల్ అయితే వస్తుంది. బరువు ఉంటాయండి. ఇవి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి. గోల్డ్ యాంటిక్. ఇవి మీకు త్వరగా నల్లబడవండి. లాకర్ పాలిష్తో వస్తాయి. అలానే మీరు చింతపండుతో చక్కగా వాష్ చేసుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటాయి అన్నమాట. మీకు బ్లాక్గా గినక అయిన తర్వాత అంటే బ్రాస్ అనేది ఖచ్చితంగా బ్లాక్ అవ్వాలండి. అవ్వకపోతే గినక అది మెటల్లో ఉన్నట్టు లెక్క. మనకి ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. కానీ కొంచెం టైం తీసుకుంటుంది. యాంటిక్ అనేసరికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది ఆ బ్లాక్ అవ్వడానికి. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇట్లా మువ్వలతో వస్తుందండి. ఈ మువ్వలు కూడా కొంచెం పెద్దగా మంచిగా ఉంటాయి. అలానే ఇక్కడ ఎలిఫెంట్ హెడ్స్ అయితే ఉంటాయి. లెగ్స్కి బదులుగా ఈ విధంగా ఎలిఫెంట్ హెడ్ అయితే వస్తుంది అన్నమాట. హైట్ మీకు 1.5 ఇంచ్ మాత్రమే ఉంటుందండి. బరువు ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడంతా కూడా కార్వింగ్ వస్తుంది. స్వస్తిక్ డిజైన్ ఉంటుంది. ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఇది 4 ఇంచెస్. ఇది కూడా 5 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇందులో కూడా మీకు ఇక్కడ 2 విగ్రహాలు చిన్న సైజు అయితే మీకు 3 విగ్రహాలు పడతాయండి. దీని మీద మనం ఫ్లవర్స్ వేసుకోవడానికి కూడా కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది చెట్టు కింద వినాయకుడు అండి. ఇదైతే మనకి డెకరేషన్కి చాలా బాగుంటుంది. ఇది మనము ఉర్లీలో పెట్టుకొని సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చిన్న సైజు ఉర్లీలో ఇదైతే చక్కగా సెట్ అవుతుందండి. ఫేస్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది ఉర్లి. ఇది చిన్న సైజ్ దండి. మనం సెంటర్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవడానికి చిన్న సైజులో ఉంటుంది. లేదంటే మనం ప్రసాదాలైనా కూడా పెట్టుకోవచ్చు. ఇది మీకు 6 ఇంచెస్ అయితే వస్తుంది. అలానే మనము ఈ విధంగా మనం ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది అంటే ఇలా ఒక చిన్న పీట లాగా వేసుకొని మనము దీని మీద కనుక పెట్టుకున్నామంటే చక్కగా కనిపిస్తుంది అనమాట. ఒక మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. అంటే పెద్ద టేబుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద ఉర్లీలు అయితే పెట్టుకుంటారు. మరి చిన్న టేబుల్స్ అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా చిన్న సైజు ఉర్లీలో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేటప్పటికి ప్రసాదం అవి పెట్టుకునే బౌల్ అండి. ఇది కొంచెం పలచగానే ఉంటుంది. షీట్ క్వాలిటీ వస్తుంది. ఇది మీకు 10 ఇంచెస్ అయితే విడుతుంది. క్యాటలాగ్లో మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి హ్యాండిల్ ఉంటుంది. ఇది గంగాలం బౌల్లో కొంచెం పెద్ద సైజ్ అండి. మనం కావాలనుకుంటే దీని మీద అంటే ఉర్లీలాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా గద్దెలాగా వస్తుంది. ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అంటే ఏదైనా వ్రతాలు పూజలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికైనా బాగుంటుంది. కొంచెం పెద్దగా వస్తుంది. అలానే మరీ పల్చగా ఏముండదండి. కానీ కొంచెం యాంటిక్ పీసెస్తో కంపేర్ చేస్తే అంటే ఇట్లా ఉర్లి ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం పల్చగానే ఉంటుంది. మీరు చూసినట్టయితే దానికి దీనికి ఒకసారి చూడండి. మెజర్మెంట్లో కూడా చాలా తేడా ఉంటుంది. ఇది చాలా పెద్ద సైజు వస్తుంది.
నెక్స్ట్ మీరు చూస్తున్నది యాంటిక్ బౌల్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. లోపలంతా కూడా కార్వింగ్ ఉంటుంది. ఫ్రూట్ బౌల్ కింద చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే వెయిట్ వస్తుందండి. ఇది సాలిడ్గా ఉంటుంది, బరువు ఉంటుంది అనమాట. అలానే ఇలా ఇక్కడంతా కూడా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, ఇట్లా గద్దెలాగా వస్తుంది. ఈ మెజర్మెంట్ వచ్చేటప్పటికి 8 ఇంచెస్ వరకు ఉంటుంది. క్యాటలాగ్లో ఒక్కసారి అయితే చెక్ చేయండి. చూసారు కదా లోపలంతా కూడా కార్వింగ్ ఎంత బాగుందో. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇందాక మీరు చూసిన మోడల్లోనే ఇది ఇంకొక మోడల్ అండి. ఇందులో చిన్న సైజెస్ కూడా ఇంతకుముందు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయండి. ఇవి వచ్చేటప్పటికి మీకు పెద్ద సైజ్ అండి. ఇవి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. చూడండి నా చేతిలోనే మీకు అర్థమవుతాయి ఈ పెద్ద సైజు. ఇవి వచ్చేటప్పటికి మనకి యాంటిక్ ఫినిషింగ్, ఇది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. లోపలంతా కూడా కార్వింగ్ ఉంది. ఇందాక మనం చూసింది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది, అది రౌండ్ మోడల్. ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి. అలానే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు క్యాటలాగ్లో ఉంటాయండి. చక్కగా చూసుకోండి. ప్రైజెస్ అవన్నీ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఏదైనా కావాలనుకున్నా కూడా మేము మొత్తం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తాము. నెక్స్ట్ మనం చూస్తున్నది పెద్ద సైజు ఉర్లీ అండి. ఇది మనకి సెంటర్ టేబుల్ మీద అట్లా పెట్టుకోవడానికి చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి. లోత్ ఎక్కువ ఉంటుంది, మందంగా ఉంటుంది, ఇట్లా హ్యాండిల్స్ ఉంటాయి. ఇది మనం ఉర్లీలాగా వాడుకోవచ్చు, లేదంటే ప్రసాదాలు అవి పెట్టుకోవచ్చు, గారెలు ఇలాంటివి కూడా మనం దీనిలో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలానే ఇది డెకరేషన్ పర్పస్ అన్నప్పుడు మనం ఇలా ఏదన్నా అంటే ఉర్లీ లాగా పెట్టుకోవాలనుకున్నప్పుడు వాటర్ వేస్తాం కదా, ఇలా మనం ఏదన్నా పీటల్ లాంటివి పెట్టుకొని ఈ విధంగా దీపాలు ఉంటాయండి. ఇది వచ్చేసేటప్పటికి గణేష్ దీపము. ఈ విధంగా 5 కుందులు 5 ఒత్తులు పెట్టుకోవడానికి ఉంటుంది. ఫినిషింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నామంటే ఈ విధంగా ఒక మంచి లుక్ అయితే మీకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద సైజులో వస్తుందండి. మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా విడివిడిగా తీసుకోవాల్సి వస్తుందండి. మీరు విడివిడిగా ప్రైజెస్ చూసుకొని మీ బడ్జెట్లో ఉందా లేదా చూసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం లాగా కూడా తీసుకోవచ్చండి, ఒకేసారి కాకుండా. కాకపోతే ఒకేసారి తీసుకుంటే ఏంటంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. మేము డిటీడీసీ సర్వీస్ నుంచి అయితే పంపిస్తాము, అవైతే సేఫ్గా వస్తాయి. అదే పోస్ట్కి కానీ అట్లా ఏమన్నా కూడా వేస్తాము, కాకపోతే ఏంటంటే డ్యామేజ్ వస్తాయి. డ్యామేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ అయితే లేదు. అందువల్ల మేము డిటీడీసీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఐటమ్ అయితే ఆల్మోస్ట్ ఎటువంటి డ్యామేజెస్ అయితే ఉండవు, త్వరగా రీచ్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా విడివిడిగా తీసుకొని మనమైతే చక్కగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము స్టూల్స్ చూస్తున్నాము. ఇవి వచ్చేసరికి కొద్దిగా హైట్ అయితే వస్తాయండి. స్టూల్స్ పైన ఈ విధంగా డిజైన్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విగ్రహం అయితే డెఫినెట్గా పడుతుంది. దీనిలో కూడా మీకు సైజెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా పెట్టినాక కొంచెం ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి కూడా మీకు ప్లేస్ ఉంది. ఈ విధంగా ఉంటాయి. దీనిలో సైజెస్ మీకు కొంచెం చిన్న సైజు నుంచి, అంటే దీనికంటే చిన్న సైజు కూడా ఉంది, క్యాటలాగ్లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. దీనిలో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి. చూసారు కదా, దీనికి డిఫరెన్స్. అలా ఒక్కొక్కటి కొంచెం సైజ్ అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది గణేష దీపం అండి, డాన్సింగ్ గణేష దీపము. ఇది వచ్చేటప్పటికి చుట్టూత కార్వింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్వామివారు చూసారా ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నట్టు. డీటెయిలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫీచర్స్ కూడా చాలా నీట్గా అనిపిస్తాయి. మీరు కావాలంటే ఇక్కడ ఒత్తులు వేసుకోవచ్చు, పువ్వొత్తులు అలా పెట్టుకొని చక్కగా వెలిగించుకోవచ్చు. లేదు అంటే డెకరేషన్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి 5 ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి. పైన మీకు ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది వీణా అండి. ఇది వచ్చేటప్పటికి సాలిడ్గా ఉంటుంది. ఇది డోర్ నాక్ అండి, అంటే మనకి డోర్కి హ్యాండిల్ ఉంటుంది కదా, అలా ఫిక్స్ చేసుకోవడానికి. అలానే మనము పెద్ద విగ్రహాలు ఏమన్నా ఉన్నప్పుడు చక్కగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా హెవీ వెయిట్తో వస్తుందండి. ఇది ఇంచెస్ కూడా మీకు దాదాపుగా 8 ఇంచెస్ దాకా, ఇదిగోండి ఇంత అరచేయి మందం ఉంటుంది. చాలా పెద్ద సైజులో వస్తుంది. చూడ్డానికి కూడా మంచి లుక్ అయితే బాగుంటుంది. మనం డెకరేషన్కి మెయిన్ పర్పస్ ఏంటంటే డెకరేషన్కి, అలానే ఏదైనా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు వాటి ముందు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలానే నేను ప్రీవియస్గా షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను డెకరేషన్కి సంబంధించి. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేయండి. మీకు షార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నదైతే ఒకసారి మేము ఒక ఐడియా అయితే ఇస్తాము.
నెక్స్ట్ మనం చూస్తున్నవి కూర్మ దీపాలండి. ఇవి చిన్న సైజువి కాదు, కొంచెం పెద్దగా వస్తుంది. అంటే తాబేలు కూడా కొంచెం పెద్ద సైజులో వస్తుంది, వెయిట్ ఉంటాయి. ఇది కూడా మీకు లోతు ఉంది, కొంచెం ఆయిల్ కూడా మంచిగానే పడుతుంది. ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్లో అయితే వస్తున్నాయి. ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నవి ఇందాక మనం చూసిన కూర్మ దీపాల కంటే ఇవి కొంచెం చాలా పెద్ద సైజ్ అండి. అలానే కప్ సైజు కూడా పెద్దగా వస్తుంది, ఆయిల్ ఎక్కువ పడుతుంది, చుట్టూతో కార్వింగ్ వస్తుంది. సైజు కూడా ఇంత ఉంటుందండి, చాలా పెద్ద సైజే వస్తుంది. డిజైన్ వస్తుంది ఈ విధంగా, కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ బౌల్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది చూడండి, చాలా వెయిట్ ఉంటాయి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. పంచముఖాలుగా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి చూడ్డానికి కూడా కొంచెం డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ మనం చూస్తున్నవి నంది దీపం అండి. ఇదైతే విక్ హోల్డర్ పెట్టుకొని మనమైతే యూజ్ చేసుకోవాలి. ఇది కూడా చాలా బరువు ఉంటుందండి. మెయిన్ ఇది చిన్నగా ఉన్నా కూడా చాలా బరువు ఉంటుంది. చిన్నగా ఏముండదండి, వెడల్పు కూడా మీకు ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, చేతి మీద పెడుతున్నా, ఇదిగోండి అరచేయి అంత పొడుగు వస్తుంది, చాలా పెద్దది, లోతు చాలా ఉంటుంది. ఇందులో మనం వాటర్ వేసి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు చక్కగా. మనము ఈ విధంగా చక్కగా ఇట్లా నందివి ఏమన్నా ఇలా ఉంటే గనక మనం ఇట్లా శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పానమట్టంతో సహా ఉంది. ఇది పానమట్టం ఉండడం వల్ల ఏంటంటేనండి మనకి ఇక్కడ ఈ గోవు షేపు కూడా ఉందన్నమాట, నంది షేపు. చక్కగా మనం ఏదన్నా స్వామివారికి మనం అభిషేకం చేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. మనం పానమట్టం అయితే ఏంటంటే మళ్ళీ అది కొనుక్కోవాలి కదా, అలా కాకుండా ఈ విధంగా ఉంటుంది. స్వామివారి ఫేస్ కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇది మీడియం సైజ్ అండి. దీనిలో చిన్న సైజు ఉంటుంది, అది ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్ లేదు. ఇంతకంటే పెద్ద సైజు వస్తుంది. ఇదైతే మీకు 1 kg ఎబోవ్ ఉందండి, 1.5 kg దాకా ఉంది. అంటే 1 kg 600 అట్లా ఉందన్నమాట. మీరు ఈ విధంగా ఈ పడగను కూడా విడిగా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్ద సైజులో వస్తుందండి, నాగపడగ కూడా. మనం ఎప్పుడైనా నాగుల చవితి అలా ఉన్నప్పుడు కూడా సపరేట్గా మనము ఇది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి నంది దీపంలాగా లేదంటే అభిషేకానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీపంగా కనుక వాడాలి అనుకుంటే ఇక్కడ విక్ హోల్డర్ ఉంటుంది, విక్ హోల్డర్ పెట్టుకుంటే చక్కగా దీపంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నవి శంఖచక్ర దీపాలండి. ఇదైతే తామర పువ్వు మోడల్ వస్తుంది కింద, అలానే వెనక శంఖం కానీ చక్రం కానీ చాలా పెద్ద సైజులో వస్తాయి. మీరు చూసినట్టయితే ఇదిగోండి అరచేతిలో ఈ విధంగా ఇంత పెద్ద సైజులో వస్తాయి. ఇవి ఫినిషింగ్ చాలా బాగుంటాయండి, మంచిగా. ఇక్కడ చూడండి ఈ డిజైన్ కానీ ఇదంతా ఎలా ఉందో. ఈ శంఖానికి కూడా ఇక్కడంతా ప్లేన్ రావడం వల్ల చక్కగా బ్రాస్ లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది. అలానే ఇదంతా కూడా డిజైన్ చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత నీట్గా ఉంటుందో. ఇది మందంగా ఉంటుంది, లోతు కూడా ఎక్కువ ఉంటుందండి, ఆయిల్ కూడా మంచిగా పడుతుంది. హైట్ వచ్చేటప్పటికి 5 inches దాకా ఉంటాయి. ఇదిగోండి చక్రం కూడా చూడండి, డీటెయిలింగ్ ఎంత నీట్గా ఇచ్చారో, డీటెయిలింగ్స్ అయితే చూస్తున్నారు కదా. ఇవి కొంచెం సాలిడ్గా వస్తాయండి. ఇవి కూడా మీకు దాదాపుగా 1 kg 800, 1 kg 600 ఆ రేంజ్లో ఉంటాయండి. ఇవి మనకి వెయిట్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కింద డిజైన్ ఉంది, ఈ వెనక శంఖచక్రం కూడా కొంచెం బరువు వస్తుంది అన్నమాట. ఇది కొసలు కూడా చక్కగా ఉంటాయి మనకి దీపం అనేది వెలిగించుకోవడానికి. లేదు అంటే మీరు విక్ హోల్డర్స్ అయినా పెట్టుకొని మధ్యలో అయినా సరే దీపం వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది తులసి కోట దీపం అండి. ఇది కూడా చాలా పెద్ద సైజులో వస్తుంది, బరువు ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా హోలో లాగైతే ఉంటుంది. ఇదిగోండి ఇలా హోలో లాగైతే వస్తుంది, కానీ సాలిడ్గా ఉంటుంది. అంటే ఇది మందం ఉందన్నమాట షీట్. ఇక్కడ ఓం ఉంది, స్వస్తిక్ ఉంది, శ్రీ ఉంది, ఇట్లా త్రిశూలం లాగా ఉంది. ఈ విధంగా ఉంటుంది. ఈ లోపల కూడా మంచిగా డెప్త్ ఎక్కువ ఉందండి, అందువల్ల మీకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ విధంగా మనం 4 ఒత్తులు వేసుకోవడానికి అయితే ఇచ్చారు ఇలాగా. ఇది హైట్ కూడా పెద్దగా వస్తుంది, ఇది పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేటప్పటికి అభిషేకాలు అవి చేసుకుని కొమ్ము చెంబండి. ఇది వచ్చేటప్పటికి సాలిడ్గా వస్తాయి, ఇవి రావడమే చిన్నది కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి పెద్ద సైజ్ అండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే కనిపిస్తుంది కదా, పెద్ద సైజు, చాలా బరువు ఉంటుంది. ఇది వచ్చేసి నియర్గా మీకు 800 to 900 grams వరకు ఉంటుంది అనమాట. ఇది చాలా బరువు ఉంటుంది. దీనిలో ఇది చిన్న సైజ్ అండి, దీని నుంచి ఇంకా పెద్ద సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. దీన్ని మనం డెకరేషన్ పర్పస్ వాజ్ లాగా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో చాట్ చేస్తే మేము తప్పకుండా మీకైతే మెసేజెస్ అయితే చేస్తాము, రిప్లై ఇస్తాము.